సోషల్ మీడియా పుణ్యమా అని ఫలానా జాతకాలు అంటూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతూనే ఉన్నాడు జ్యోతిష్యుడు వేణుస్వామి. ఎప్పుడు కూడా వివాదాస్పద వ్యాఖ్యలే చేస్తుంటాడు. సమంత నాగచైతన్య విడాకులు, నిహారిక కొణిదెల డివోర్స్ విషయాల్లో ముందే జాతకం చెప్పి సెన్సేషన్ అయ్యాడు. అలాగే స్టార్ హీరోయిన్ల ఇళ్లలో పూజలు చేస్తూ ఇంటర్వ్యూల్లో ఏదో ఒక కాంట్రవర్సీలకు దారితీస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాడు. మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండ రష్మిక పెళ్లి చేసుకుంటారు కానీ విడిపోతారు, రష్మికను పెళ్లి చేసుకోవద్దని చెప్పాడు. అలాగే ప్రభాస్ కు ఇకపై హిట్లు రావని కూడా చెప్పాడు. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మీద పడ్డాడు. గతంలో ఎన్టీఆర్ కు రాజయోగం ఉందని చెప్పిన వేణుస్వామి ఇప్పుడు మాత్రం కాస్త ఫ్యాన్స్ ని టెన్షన్ పెట్టే విషయాన్ని చెప్పుకొచ్చాడు. తిరుమల శ్రీవారి సన్నిధిలో తాను ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారు శాలిని కూర్చుని మాట్లాడుకున్నామంటూ ఓ షాకింగ్ సీక్రెట్ రివీల్ చేశాడు. అప్పటికే ఎన్టీఆర్ జాతకాన్ని చాలా సార్లు చెప్పారని, అప్పుడు ఆమె నన్ను ఒక ప్రశ్న అడిగింది అన్నారు. ఎన్టీఆర్ పుట్టుక విషయంలో ఒక పెద్ద సమస్య ఉందనే విషయం తెలియకుండానే ఎలా చెబుతున్నారు అని ఆమె ప్రశ్నించింది. తనకు ఆ సమస్య ఏంటో తెలుసు అని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యారని అన్నాడు. అయితే ఆ దోషం గురించి కేవలం జూనియర్ ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్ తో పాటు నాకు మాత్రమే తెలుసు, అలాంటిది మీకెలా తెలుసు అని ఆమె ఆశ్చర్యపోయింది. కానీ తనకు అన్ని విషయాలు తెలుసు అని ఆమె చెప్పినట్లుగా చెప్పుకొచ్చాడు. కానీ ఆ అసలు సమస్య ఏంటనే విషయం మాత్రం వేణుస్వామి చెప్పలేదు. మరి ఎన్టీఆర్ కి ఉన్న ఆ దోషం ఏంటి, అంత సీక్రెట్ గా ఎందుకు ఉంచారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి వేణుస్వామి దీనిపై ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.